మనం ఎదగాలి, ఇంకా దేవునితో కలిసి నడవాలి. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు ఎదగాలంటే కొన్నిటిని మానుకోవాలండి. ఎవరిని? కొన్నిటిని మానుకోవాలి. ఏం మానుకోవాలి మనం కొన్నిటిని అంటే, మనము కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని మానుకోవాలి. వాటిని నువ్వు మానుకోకుండా, వాటిని విడిచిపెట్టకుండా నువ్వు వాటిని అనుసరించి నడిచినట్లయితే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు ఎదగవు. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు వర్ధిల్లవు. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, పీడా నీ ఆత్మ వర్ధిల్లే కొలది నీవు అన్ని విషయములోనూ సౌఖ్యముగాను ఉంటా, అంటే సుఖముగా సౌఖ్యముగా ఉంటావు. అంటే ఆత్మ సంబంధమైన జీవితం వర్ధిల్లాలి. ఈ ఆత్మ సంబంధమైన జీవితం వర్ధిల్లకపోతే నీ జీవితం అనేది ప్రభులోకి కొనసాగలేదు. నీవు ఆశించిన ఆ స్థాయిలోకి నీ జీవితంలో నడిపింపబడదండి. ఇక్కడ మనం ఏం మానుకోవాలి అంటే, చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథము 34వ కీర్తన 14వ వచనాన్ని మీరు చదవండి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఏమి చేయటం మనం మానుకోవాలి? కీడు చేయట మానుకోవాలి. అంటే ఎందుకు మనం కీడు చేయకూడదంటే, మనము దేవుని బిడ్డలము గనక, మనము ప్రభుని మనం ప్రేమించి దేవుని యొక్క మార్గములో మనం నడుస్తున్నాం గనక, మనము చేతనైన వారికి ఏం చేయాలంటే మేలే చేయాలి. కీడు మాత్రము, చెప్పండి, కీడు మాత్రము ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా మనం కీడు చేయకూడదు. అయితే ఈ దినాల్లో మేలు చేయటము తక్కువ అయిపోయింది, కీడు చేయటం ఎక్కువ అయిపోయిందండి. చాలా మంది అంటారు, అయ్యా మేము ఎంత మేలు చేశామో తెలుసా వాళ్ళకి, అయితే వాళ్ళు మాకు కీడే చేస్తున్నారు, మాకు కీడు చేస్తున్నారు, కానీ మేము చేసిన మేలు వాళ్ళు మర్చిపోయారు అనే మాట మాట్లాడతారు. అయితే దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే, నీవు కీడు చేయటం మానుకోవాలి, మేలు చెయ్యాలి. నీవు కీడు చేయటం మానుకోకపోతే ఇక రాయబడింది, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము అన్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరను వరిగినవి. దుష్క్రియలు చేయవారు జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయబడును. యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఏంటంట ఎప్పుడైతే మనం కీడు చేయక ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి విరోధముగా మనం ఉంటామో, దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, యెహోవా సన్నిధి వారికి విరోధముగా. అంటే మనము దేవుని నమ్మకుండా మనము ప్రభు బిడ్డలమైన మనం ఏం చేయాలంటే మేలే, చెప్పండి, మేలు చేయాలి. ఇక్కడ కీడు చేయట మానాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? నువ్వు కీడు చేస్తే ఏంటంట, దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి యెహోవా సన్నిధి, అంటే దేవుని సన్నిధి మనకు విరోధముగా, అంటే మనకు వ్యతిరేకంగా ఉంది, మనకి విరోధముగా ఉంది కనుక నీవు కీడు చేస్తున్నప్పుడు నీవు దేవుడు మేలు చేయనే, చెప్పండి, మేలు చేయనే చేయడు. అక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. ఇక్కడ యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉండదంటున్నాడు. ఇక్కడ నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడు. దేవుడు మన వైపు చూస్తున్నాడు.
దేవుడు నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన మీద దేవుడు దృష్టి కలిగి ఉన్నాడు. మనకు బాధలు కలిగినప్పుడు దేవుడు మనల్ని చూసి నవ్వడు. మనకు కష్టాలు కలిగినప్పుడు దేవుడు మనల్ని చూసి దాటిపోనే పోడు. అలాగే ఎవరిని దాటిపోతాడు దేవుడు అంటే, ఇక్కడ కీడు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వినడు. వారి మీద దేవుని కనుదృష్టి ఉండదు. వారి కష్టాలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు సహాయం చేయడు. వాళ్ళ బాధలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని చూసి నవ్వుతాడట. ఎందుకంటే నీకు ఏం కలుగుతుందంటే, కీడు నువ్వు ఏమి విత్తుతావు అదే, చెప్పండి, ఏది విత్తుతావు అదే కోస్తావంట. ఎందుకంటే దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని పిల్లలైన మనం ప్రార్థించినప్పుడు కూడా మన ప్రార్థనకి జవాబు కూడా రాదు. ఎందుకు అలాగ జరుగుతుందంటే, ఏం చేస్తున్నారంటే దినాల్లో కొంతమందిని కీడు చేస్తున్నారంట. ప్రభు చెబుతున్నాడు, దానిని మానుకోండి. మీరు కీడు చేయకూడదు, మీరు మేలే చేయాలి, మీరు మేలు చేయాలి. అందుకని ప్రభు అంటాడు, నీ శత్రువులను ప్రేమించు, నేను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన నువ్వు ప్రేమించాలి, నువ్వు మేలు చేయాలి. వాళ్ళు నీకు కీడే చేయొచ్చు, వాళ్ళు నిన్ను బాధలే పెట్టవచ్చు, నిన్ను ఇబ్బందులే పెట్టవచ్చు. అయితే వారికి నువ్వు కీడు చేస్తే దేవుని ప్రేమ నీలో లేనట్లే. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. చూడండి, రెండోదిగా చూడండి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీ బైబిల్ తెరవండి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని, నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరు అవయవాలే ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వారితో కోపపడండి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు దేవునికి అంటే అప్పుడు దేవునికి చోటు ఇవ్వబడుతుందంట, అపవాదికి చోటు. ఇప్పుడు కోపపడండి కానీ పాపము చేయొద్దన్నాడండి. ఎందుకు ఇక్కడ ఈ మాట ఉంది అంటే, నువ్వు కోపడు, నువ్వు న్యాయంగా మాట్లాడు, నువ్వు యథార్థంగా మాట్లాడు. యథార్థంగా నువ్వు కోపంతో మాట్లాడినా పర్వాలా. అయితే నువ్వేం చేయకూడదంట, ఆ కోపములో వచ్చే ఆ మాటలు పాపముగా మారకూడదు. ఏం మారకూడదండి? పాపముగా మారకూడదు. అంతేగాని నువ్వేం చేయకూడదంట, హద్దులు దాటుతుంది. నీ కోపంలో ఏం మాట్లాడతాడో బూతులు మాట్లాడతావు, చెడ్డ మాటలు మాట్లాడతావు. నీవు అలాగ మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు? నువ్వు అలాగా మాట్లాడకూడదు. కోపం వచ్చినా పర్వాలేదు, అయితే ఏదో పాపము అంటే కోపంలో వచ్చిందంటే నీ మాటలు చెప్పండి, నీ మాటలో దోషం ఉంది కనుక ఆ దోషం నీ మాటల వలన పాపము కలుగుతుందండి. దేవుడు అంటున్నాడు, నీవు ఎలా ఉండాలంటే నువ్వు అలాగా ఉండొద్దు అంటున్నాడు. ఇక్కడ మనం ఎలాగున్నట్ట, మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడొద్దు అన్నాడు. ఏమందండి? మీరు ఎవరికి అబద్ధం ఆడుతున్నారు? చాలా మంది ఏదైనా గమిక్కినే అబద్ధం ఆడతారు, గమిక్కినే అబద్ధం ఆడతా ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా చెబుతారా?
యేసు రక్తమే చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటినా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఇక్కడ అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. ఏంటి ఏంటంటున్నాడు దేవుడు? అబద్ధం ఆడుతుంది. నేను ఒక మాట చెబుతా, మీరు బాగా వినండి. మీ కాడ కొంచెం డబ్బులు ఉన్నాయి, ఎవరికాడ మీ కాడ కొంచెం డబ్బులు ఉన్నాయి. మీ సహోదరే గాని మీ సహోదరుడే గాని ఏదైనా అవసరం వచ్చింది, ఇబ్బందులో ఉన్నాడు, ఆయన నీ కాడకు వచ్చి నిన్ను ఏదైనా సహాయం చేయమని అడిగాడు, నువ్వేమంటావు చెప్పండి? నువ్వు ఎంత డబ్బులున్నా, నీ బీరువాలో డబ్బులు, నేనేమంటావంటే నా కాడ డబ్బులు లేవు, మేమే ఇబ్బందులు ఏమంటావు, మేమే ఇబ్బందులు పడుతున్నా అంటారు. నువ్వేమాడుతున్నావు అంటే నీ కాడ ఉన్నది ఏం చెబుతున్నావు అంటే నా కాడ లేదు అని అబద్ధం నువ్వు ఆడుతున్నావు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఆమేన్ అంటాడు. ఏమంటాడు? నీ కాడ అసలు లేకుండా పోతుంది. ఏమైతే ఎప్పుడైతే నువ్వు లేదు లేకపోతే అయ్యా కొద్దిగా ఆయన ఇవ్వలేకపోవచ్చు, అది తర్వాత దాని విషయం తర్వాత సంగతి. ఎందుకంటే నీవు మేలు చేయి, సహాయం చేయి, దేవుడు ఏం చేస్తాడంట? నీకు సహాయము చేస్తాడు. నీవు దేవుడు నీకు ఎంత ఇచ్చినా నువ్వేమంటావు చెప్పండి? ఏమంటారు తెలుసా? చాలా మందిని నేను చూసి మధ్య కాలంలో చాలా మంది ఏమంటారు, ఏదైనా ప్రార్థనా కూడికలు పెట్టి ఏదైనా మనిషికి తీయమంటే కొంతమంది వచ్చి అంటారు, అయ్యా మా కాడ లేవు, ఇదిగో ఇది తీసుకుంటారు. అది లేని వాళ్ళే నీకంటే ఎక్కువ ఇస్తుంటే నువ్వు అన్ని ఉండి కూడా ఏం చేస్తావు అంటే నా కాడ లేదు అంటే నువ్వేమాడుతున్నావు? నేను ఈయనయ్యాను ఏమంటారు? నేను ఇవ్వను ఏమంటావు అంటే నా కాడ లేవయ్యా, మేమే ఇబ్బందులు పడుతున్నాం అంటారు. ఎలాగ మనం దీవించబడతాం చెప్పండి? ఏం చేస్తాను మనం? అబద్ధము ఆడుతున్నాం. ప్రభు చూస్తున్నాడు, ఇక్కడ నువ్వు అబద్ధం ఆడొద్దు. నువ్వు అబద్ధం ఆడితే ఏమవుతుందంట? నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దేవుడు అంటాడు అది జరుగుడుగా అంటాడు. ఏమంది చెప్పండి? ఏమందంట?
ఇక మనం ఏ మాట అయితే మాట్లాడాలి లేని స్థితిలోకి వెళ్ళిపోతాం, మరి హీన స్థితిలో కూడా వెళ్ళిపోతాం. ఇక్కడ అంటున్నాడు, ప్రభు చెప్పాడు సహాయం చేయమన్నాడు. అవునా కదా? మనం ఏదైనా మనకు ఉన్నదాంట్లో మనం సహాయం చేయాలండి. అలా చేసినప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకము. ఇక్కడ కోపపడండి, పాపము చేయొద్దు. ఏం చేస్తాం చెప్పండి? యేసు రక్తమే చెప్పండి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నువ్వు మాట్లాడు, ఆ మనిషి మీద నువ్వు అన్యాయంగా మాట్లాడితే నువ్వు న్యాయంగా మాట్లాడు. ఎందుకు మాట్లాడుతున్నావుగా? నేనేం తప్పు చేశాను? కోపడు. ఏంటండి? కోపడు. అది కోపం అనేది. నేనేం తప్పు చేశా, నువ్వెందుకు మాట్లాడుతున్నట్లా అని అలాగ నిలదీసి మాట్లాడుతూ కోపంగా మాట్లాడు. అంతేగాని నీవు ఎందుకు నన్ను మాట్లాడావని నువ్వేం చేయాలంటే బూతులు నేను మాట్లాడుతున్నా, బూతులు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ అంటాడు దాన్ని బట్టి ఎవరికి చోటిస్తున్నావట? అపవాదికి నువ్వు చోటిస్తున్నావట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట? మన మాటల్లో దోషం ఉండకూడదంట. కోపపడండి కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. ఏం చేయాలంటే అబద్ధం మాట మానాలి. మనం కోపపడండి, పాపము చేయట మానాలి అంటున్నాడు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలను మనం గమనించినట్లయితే నీవు మానుకోవాల్సింది ఏం మానుకోవాలంట? మొదటిగా ఏం మానుకోవాలి? కీడు చేయట. నువ్వు ఎవరికి కూడా కీడు చేయకూడదు. వాళ్ళు నీకు కీడు చేయని నువ్వేం చేయాలి? నీవు మేలు చేసేటప్పుడు నిన్ను రకరకాలుగా మాట్లాడే ఆయన నీకు కీడు చేయలేదా, నువ్వు ఎలా మేలు చేస్తున్నావు, చేయవాకు అంటారు. వాళ్ళు అన్నప్పుడు నువ్వు ఆగిపోతావా? అప్పుడు వాళ్ళకి నీకు తేడా ఉంది. లోకంలో ఉన్న మనుషులకి నీకు తేడా. అప్పుడు దేవుని ప్రేమ కనపడుతుంది నీకు. వాళ్ళెంత కీడు చేసినా నువ్వు చేయగలిగినంత మేలు వాళ్ళకి చేయాలి. దాన్ని బట్టి ఎవరు సంతోషిస్తారంట? పరలోకమున్న మన తండ్రి సంతోషిస్తాడండి. ఆయన సంతోషించాలని నువ్వు మేలు చేయి. నిన్ను కీడు చేసిన వాళ్ళు మేలు చేయాలి. రెండోదిగా అబద్ధము ఆడటం మానాలి. ఏం మానాలంట? అబద్ధం మానాలి. నువ్వు చేయటం వల్ల దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేస్తాడు దేవుడు. నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టి నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు నా కాడకు వచ్చి అడిగిన వాళ్ళకి నేను లేదు అనలేదండి. నేను లేదు, నా కాడు లేదు, నేను ఇవ్వనల్లా. వాళ్ళు అడిగిన దానికి ఎంతో కొంత ఇచ్చి పంపించేవాడిని. అలాగా ఇవ్వటం ప్రారంభించాను. ఒక దినాన నేను మేలు చేస్తే గనక దేవుడు నన్ను ఇప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇవ్వరు, అది నాకు తెలుసు. వాళ్ళు కీడు చేశారు, నన్ను అవమానకరంగా మాట్లాడారు, నిందించారు, అవమానించారు, హేళన చేశారు. రకరకాలైన పరిస్థితులు నాకు కలిగి అయినా ఇప్పుడు కూడా ఈ దినానికి కూడా నేను వాళ్ళకి మేలు చేస్తాను. నా కడుగు వచ్చినప్పుడు నేను మేలు చేస్తా, కానీ నేను కీడు మాత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా చేయలా. ఎంత బాధ పెట్టినా, ఏడిపించినా, ఏడ్చిన దినాలు ఉన్నాయి. అయినా సరే ఈ రోజు కూడా ఇప్పుడు కూడా నేను చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేస్తున్నాను. దేవుడి ప్రేమను బట్టి వాళ్ళకి మేలు చేస్తున్నానండి. దేవుడికి స్తోత్రం చెప్పిన, హల్లెలూయా. నేను చేయగలిగితే ఎప్పుడు అబద్ధవాను. నేను చేయగలిగితే ఎప్పుడు అబద్ధవాను. అలాగే నేను చాలా నష్టపోయిన దినాలు కూడా ఉంది. చాలా మంది నన్ను అలాగా మోసం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను కట్టడం కూడా జరిగింది. నేను అంటాడు దేవుని వాక్యం, నీతిమంతుడు ఏంటంటే చెప్పండి, నీతిమంతుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతుడు శ్రమ పడినా సరే అన్నట్టు మాట చెప్పండి. ఏంటంటే నీతిమంతుడు నష్టపోయినా లేకపోతే శ్రమ పడినా మాట తప్పడండి. అలాగా అటువంటి పరిస్థితులు నేను చూడగలిగాను. నేను అంటాను, నువ్వు అబద్ధం ఆడొద్దు. ఎందుకంటే మనం ఎవరండి? దేవుని పిల్లలు కనుక చేతనంత వరకు మనం ఏం చేయాలంట చెప్పండి, మనం వేరే చేయాలి, సహాయము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడోదిగా చూడండి ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ బైబిల్ తెలిసి 14వ వచనాన్ని చదవండి. మీరు మూర్ఖమైన ఎక్కడంట ఒక్కల జనము మధ్య నిరపరాధులను నిష్కలంకములను దేవుని కుమారులగునట్లు సొలుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనమును బట్ట మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏం అనుకోవాలంట మనం? సమస్త కార్యములు చేయడానికి ఏం అనుకోవాలంటే ఇక్కడ సొలుగులు అంటే ఏం చదువుతున్నాం అంటే మనం ఏంటంటే మనుషుల మధ్య ఉన్నాం. మనం ఏ మనుషులు? వాళ్ళు ఒక్కర జనముల మధ్య ఉన్నాం. మనం ఏం చేస్తాం? కొంతమంది మధ్య ఉన్నప్పుడు మనం ఒకరి కొరకు మనం సొలుగున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? వినరా? చెప్పండి. మనం సులుగుతూ ఉంటాం, ఒకరి గురించి గొనుగుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? విని చెప్పండి. విన్నప్పుడు మనకి మన గురించి ఏమనుకుంటారు? వాళ్ళు వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వీళ్ళు ఎదుటి వారి గురించి మాట్లాడుకోవటం, ఎదుటి వారి గురించి సొలుగుటం గొనుగుటం వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇటువంటి పని వీళ్ళు చేయొచ్చా? ఇటువంటి వీళ్ళు మాట్లాడొచ్చా? వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని అంటారండి. ఇది వరకు గ్రంథములో మనం అక్కడక్కడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని ఉండొచ్చు, లేదా ఏదైనా టీవీల కాడికి వెళ్ళి కూర్చొని ఉండొచ్చు. మన ఇంట్లో టీవీ లేదు, ఇంకొక ఇంట్లో పోయి ఏం చేస్తాం మనం? చెప్పండి. ఇంకొక ఇంట్లో పోయి టీవీ కాడ కూర్చొని మనం అక్కడ కూడా కొన్ని మాటలు వారి గురించి వీరి గురించి చెప్పుకుంటూ సులుగుకుంటా ఉంటాం. దేవుడు నిన్ను రక్షణలోకి నడిపించి ప్రభు నిన్ను రక్షించాడు. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత కూడా మరలా అదే మనుషులు కాడకు పోయి నువ్వు అదే మాటలు మాట్లాడొచ్చా? ఏం మాట్లాడచ్చు అంటే మాట్లాడదు. ఇక్కడ రాయబడిన మాట మనకి గమనిస్తే ఏమంటున్నాడంటే ఇక్కడ ఏం పట్టుకోవాలి? ఏంటంట చెప్పండి. అటు జనముల మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు. అంటే ఎలా ఉంటారంటే దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని వాళ్ళకి మనం ఎలా కనిపించాలంట? ఒక జ్యోతుల వలె. అంటే ఎలా ఉంటారంటే మనం వారికి వెలుగు వలె కనిపించాలండి. మనం చూసినప్పుడు ఏంటంటే మనం చూసినప్పుడు ఆశ్చర్యపోయే విధంగా ఎలా ఉంటారు వాళ్ళు? మనం చూసి ఆశ్చర్యపోవాలి. ఏంటి గతంలో ఇలాగున్నారు, ఇప్పుడు ఇలాగున్నాడు? దేవుని నమ్ముకొని మారు మనసు పొందాడు కనుక ఇలా ఉన్నారంటే మనం కూడా ఇలాగా మారాలి అనే మనసు వారికి రావాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సొలుగుడు గొడుగుడు మానుకోవాలి. ఏం మానుకోవాలి చెప్పండి. చాలా మంది దీన్ని మానుకోరు. ఇలా మానుకోకపోతే నష్టాన్ని మనం కలిగింది, మన నష్టం అయిపోవడానికి కూడా అవకాశము ఉండదా? చూడండి, భర్త ఇంటికి వచ్చాడు అనుకో, భార్య ఏం చేయాలి? ప్రేమగా పలకరించాలి. అవునా? గొడవలు పెట్టుకోవాలా? గొడవలు పెట్టుకొని వచ్చినప్పుడు కానీ సొలుగుతా ఉంటే చేస్తాడు. ఆ డేషన్ తీసుకుని మొహాన్ డేసిన పడతాడు, లేదా ఇంట్లో సరే వెళ్ళిపోతాడా? ఏంటి ఇలా చేసినట్టు ఏమంటాడు? ఇంటికి పోయిన కానీ ఒకటే సులుగుడు. ఏమంట? ఒకటే సులుగుడు. అస్సలు మనశ్శాంతి ఉందా? ఆ ఇంటికి వెళ్తే నరకం ఉన్నట్టు ఉంది అంటాడు. ఏమంటాడు? నరకమే. ఎప్పుడు చూసినా ఒకటే సులుగుడు, ఒకటే గోల. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండిస్తారా అని ఎంతమంది మాట్లాడంటే ఎందుకు కొట్టారు నాయన అంటే ఏమంటాడు చెప్పండి. ఒక మొహం పగిలిపోయింది, వచ్చింది ప్రార్థన తెచ్చుకోండి, ఇంత నవ్వాల్సింది, గొంతు మీద కాలు తొక్కాడు. ఏమేసంట? గొంతు మీద కాలు తొక్కాడంట. పప్పు ఉందండి మనలు కాదు. వాళ్ళు ఏం చేశారంటే పిలిచారు, ప్రార్థన పిలిచి ప్రార్థన చేసుకోవాలి. ఏందమ్మా ఏం జరిగింది? ఏం జరిగిందన్న? ఏం జరిగింది? పడింది అనుకున్నాడు, బైక్ నుంచి పడింది అనుకున్నా. నా లోపల కోసం కొద్దిగా లోపల అన్నా ఇలా ముందు తెచ్చుకుంటాను, పక్క ఎదురు చెబుతానా, మొహానికి వేసి గుద్ది ఏంటంట? కొద్ది మీద కాలేసి తొక్కారన్నా
ఇదంత వాసిందన్నా, ప్రార్థన చేయమన్నా, ఎందుకమ్మా ఎందుకు అలా చేశావంటనా, ఏదో ఒక తప్పుడు పని చేస్తున్నాడు, వచ్చినప్పుడల్లా నేను ఇది మనకొద్దయ్యా, ఇది మనకొద్దయ్య, పిల్లలు కూడా ఎదుగుతున్నారు మనకొద్దయ్యా అంటున్నాను, ఏంది నువ్వు వచ్చింది కానీ సొరుగుతున్నావు మురుగుతున్నావు అని చెప్పి ఏంటంట సొలుగుడు లాగా ఉందంట. అంటే మంచి కూడా ఎలా ఉందంట, కొంతమంది ఈ టైప్ మనుషులు ఉంటారు, అది సొలుగుడు లాగాని ఎట్లా పడితే అట్లా కొట్టాడంట మనిషి. ఎందుకంటే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే కొంతమందిని మంచి 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 మార్గంలో ఉన్నాడు, చెడు మార్గం విడిచిపెట్టమన్నా వాళ్ళకి అది ఎలా కనిపిస్తుందంటే చెడ్డ మాటలుగా సొలుగుడుగా ఉంటుంది. కొంతమంది ఏమో సొలిగినప్పుడు కొంతమంది బాధ పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే మనం ఏంటంటే జాగ్రత్తగా ఎలా ఉండాలంట, అందుకని అంటాడు జ్ఞానవంతురాలు చెప్పండి. జ్ఞానం ప్రతి దేవుని నమ్ముకున్న క్రైస్తవులు ఎలా ఉండాలంటే మొదటిగా జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము కూడా ఈ లోక సంబంధమైన జ్ఞానము కానే కాదు, దేవుని జ్ఞానం, పర సంబంధమైన జ్ఞానం నీకున్నప్పుడు నీ ఇంటిని చక్కబెట్టుకుంటావు. నీవు సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, అలాగా జీవించాలనేది దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నాలుగోదిగా చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే, అంటే నువ్వు ఎక్కడికి రా, నువ్వు రావాలనుకుంటే ఎక్కడికి రావాలంట, నా యొద్దకే రావాలనా. ఎటంట అటు ఇటు తిరుగుట చూసి తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, అంటే ఏంటంటే ఏ క్రియలను అంటే ఏం తీసేసుకోవాలంటే మనం, అంటే ఎటు ఎటు తిరుగుతున్నావు అంటున్నాడు ఇక్కడ. నువ్వు రావాలనుకుంటే అక్కడికి రావాలంట, నా దగ్గరికి రావాలి, నా వైపే రావాలి. నువ్వు అటు ఇటు తిరిగి నీ హేయ క్రియలు అంటున్నాడు. ఏం క్రియలంట, ఏ క్రియలు మానుకోవాలి. అంటే ఏం మానుకోవాలంటే మనం ఏ క్రియలు చేయట మానుకోవాలి. ఈ రోజున దేవుని నమ్ముకున్న విశ్వాసులు ఎలా ఉన్నారండి, దేవుని యొద్దకే, నీవు నా యొద్దకే రావాలని చెబుతుంటే మనం ఏం చేస్తాం, మనకి నచ్చిన చోటికి చెప్పండి ఈ చోటు గట్ట ఇక్కడ రాయబడింది హేయ క్రియలు అన్నాడండి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నువ్వు రావాల్సిన దేవుని యొద్దకు రాకుండా నువ్వు వెళ్ళకూడని స్థలాలకి వెళుతున్నావు, అలాగే నువ్వు తిరుగుతున్నావు. ప్రభు చూస్తున్నాడు, అది బట్టి నీ ఏ క్రియలను ఏం చేయాలండి, నా సన్నిధి నుండి తొలగించి అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా చెప్పండి, హల్లెలూయా. మానుకోవాలి. ఏంటి మానుకోవాలి, అటు ఇటు ఎవరి ఎందుకు రావాలి మనం చెప్పండి. నువ్వు దేవుని కాదని నువ్వు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తాడు, దేవుని కాదని వెళ్తావు. చాలా మంది ఎలాగున్నారంటే ఈ రోజున దేవుని కాదనుకొని మనుషులు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వాళ్ళు నడవడం ప్రారంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ ఇష్టం ఏంటండి, వాళ్ళ ఇష్టం. నీ ఇష్టాన్ని కాదనడానికి నాకు హక్కు లేదు. దేవునికి స్తోత్రం చెబుతారా చెప్పండి, హల్లెలూయా. వినపడుతుందా చెప్పండి, వినపడుతుందా. యేసు రక్తమే చేయాలి. నాకు ఒక పరీక్ష పడి జరిగింది, ఒక పరీక్ష. చాలాలేంది నేను ఇది ఈ బిర్యానీ తినక బాగా రండి చెబుతాను. నేను చూస్తే నాకు చెప్పాలనిపించింది, లైవ్ వెళ్తుందని చెబుతున్నాను. చాలాలేంది బిర్యానీ తినక, అంటే నేను తింటలా మానేశాను, ఎక్కడ ఉన్నా నేను తింటలా. ఈ రోజు ఏదో కొద్దిగా తినాలని మధ్యాహ్నం అనిపించి సరే తీసుకురావడం జరిగింది. అంత తిన్నాను, కొంచెం తిన్నాను. తినేసి నేను ఏకాంతమైన ప్రార్థనకి, ఎక్కడికి ఏకాంతమైన ప్రార్థనకి వెళ్ళాలని వెళ్ళా. దాదాపు 1 గంటకి ఆ కొండకాడికి వెళ్ళాను. బాగా ఎండగా ఉంది, బాగా
ఇప్పుడు ఏం చేయాలి? నేను అక్కడ ప్రార్థన చేయాలి. నేనేం చేయాలా? ఫైట్ జరిగింది అక్కడ, మామూలు ఫైట్ కాదు. అబ్బో నేను ఎప్పుడు చూడాలి ఫైట్. ఇంకా ప్రార్థన చేస్తుంటే అసలు ఎక్కడ లేనంత మప్పు వచ్చేసిందండి. చాలాసేపు ప్రార్థన చేస్తున్నా ఇంకా లాభం లేదని 2-3 తరలు మొహం పెరిగేశారు. అయితే అదే అక్కడ ఏంటంటే ఎలాగంటే ఆత్మకు శరీరానికి ఎలా ఉందంట విరోధం అలా జరిగింది. అయినా సరే అప్పటికి ఆ మెలకువ కలిగి దాదాపు 4 గంటల సమయము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగిందండి. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. నువ్వేం చేయాలి? దేవుని మందిరములో చప్పటి మెలకువ ఉండాలి, జాగ్రత్త. మనం ఎప్పుడైతే మనం అపవాదికి చోటు ఇవ్వకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కొన్ని సమయంలో మన విశ్వాసం అనేది బలహీన పడకుండా మనం జాగ్రత్త పడాలి. కొన్ని సమయంలో ఏం జరుగుతుందంటే మీరు బాగా వినాలి. దేవుని నమ్మకుండా బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి. నువ్వు అటు ఇటు తిరిగితే ఎవరు నష్టపోతారు? చెప్పండి. దేవుని వాక్యంలో మాట ఏముంది తెలుసా? నేను వేసినైనా క్షమిస్తా గాని విగ్రహారాధన చేసే వాళ్ళను క్షమిస్తా. విగ్రహారాధన అంటే వేషధారణ నుండి విగ్రహారాధన చేసే వాళ్ళు కూడా దేవుడు క్షమించాలి. ఎందుకన్నాడు తెలుసా? నువ్వు దేవుని నమ్ముకొని ఎవరిని చూడండి. ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. ఆ యొక్క పర్వతం యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడంటే వాళ్ళందరినీ అక్కడే ఉంచు, నువ్వు అక్కడ పైకి రమ్మన్నాడు. అన్నాడు. ఇంత శ్రమపడి ఇంత కష్టపడి మోసే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ పర్వతం యొద్దకు తీసుకెళ్లి పైకి వెళ్ళినప్పుడు ఏం చేశారు? చెప్పండి. వీళ్ళు దూడను చేసి అక్కడ ఇదే ఓ ఇశ్రాయేలు మన దేవుడు ఇదే అని చెప్పుకొని వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా తాగుతూ వాళ్ళ ఇష్టానుసారంగా భయంకరంగా చేస్తారండి. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు అనుకున్నాడా? మోసే ఏం చేశాడు? ఆ 10 ఆత్మలు పలకలు విసిరేసినప్పుడు అక్కడ చాలా మంది కూడా ఏమైపోయారండి? చాలా మంది కూడా అక్కడ నష్టపోయేటట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఊరుకోడు. ఈ రోజున చాలా మంది అసలు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది దేవుని నమ్మకం ఎలాగెందుకు చేస్తున్నామని తెలుసా? దేవుని నమ్ముకొని తిరణాలకు వెళ్తారు. ఆ తిరణాలకి, ఈ తిరణాలకి, ఆ ఊర్లో తిరణాలకి, ఈ ఊర్లో తిరణాలకి, మా ఇంట్లో తిరణాలా, మా ఊర్లో తిరణాలా. ఎక్కడ న్యాయం ఉందండి? నీకు శ్రమలు రావట్లేదా? నీ కష్టాలు రావట్లేదా? దేవుడు ఊరుకుంటాడు అట్లా వెళ్తే? చెప్పండి, వెళ్తే ఊరుకుంటాడా? చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మొన్న నేను కూడా వెళ్ళా. ఎక్కడికి వెళ్ళా? రేపు తిరణాలని వెళ్ళా. ఎక్కడికి వెళ్ళా? అక్కడికి వెళ్ళాం. నేను ఎప్పుడు వాటిని చూడాలని నా లైఫ్ లో కూడా నేను ఆలోచించాను. నేను ఆ ఊరు వెళ్తాను, పక్క ఊరు ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్ళాను. అక్కడ చందు పెట్రోల్ కొట్టించిన బొంకరుట నిలబడ్డప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఏది పాస్టర్ గారు ఎక్కడ నిలబడ్డా? పక్క ఊరు వెళ్తున్నాను అయ్యా ప్రార్థన చేయడానికి. ఎక్కడికట్ట? నేను నిలబడ్డానే కదా అని అడిగాడు. చెప్పండి అమ్మా, ఎవరైనా నన్ను చూశారని అక్కడ ఏమనుకుంటారు? పాస్టర్ గారు కూడా వచ్చాడు అని అనుకోరా? అంటే తిరణాల రోజు అనుకుంటారు. తిరణాల రోజు బాగుంది. ఆ రోజు నేను అనుకుంటా, ఆ రోజు అలాగే నేను చూశాను. నేను అనుకుంటాను, నేను నాకు చాలా బాధ అనిపించింది. నేను అట్లాగంతా ప్రార్థన చేస్తా ఉంటాను. ప్రభు ఎప్పుడు మాట్లాడి జనాలు మనం మారుకోవాలి. ప్రభు రోషం కలిగిన వాడు ఆయన. ఎవరైనా రోషం కలిగిన ఆయన. మనం ఇలాంటి పని మన దేవుడిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం తిరిగితే దేవుడు ఏం చేస్తారు? చాలా మంది చూడండి, ఏంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడైతే మా ఊర్లో తిరణాలి ఎక్కడికంట ఎక్కడ నీ వలన దేవునికి మహిమ ఎక్కడ కలిగింది? నువ్వు మానుకోకుండా ఇటువంటి పనులు చేస్తే నీ కుటుంబము దీవెనకరంగా ఉంటుందా? నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని వద్దకు వెళ్తే నువ్వు చేసే పనులు బట్టి దేవుడు సహాయం చేస్తాడా? నిన్న దిన మనం వాకింగ్ చదువుకున్నావు కానీ ఆదివారం ఏమనంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయొద్దన్నాడండి. వాళ్ళ మేలు కొరకు నువ్వు నన్ను అడగొద్దన్నాడు దేవుడు. ఎవరికంట? వాళ్ళ మేలు కొరకు నువ్వు నన్ను అడగొద్దు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదంటే ఏంటి దానికి ప్రాముఖ్యం అంటే
మన మనసులు మారకపోతే దేవుడు మన సహాయము చేయడు. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తా. చివరిగా మాట్లాడండి. అపోస్తుల కార్యములో ఒక మాట ఉందండి. 8వ అధ్యాయం 22వ వచనం, 8:22 ఇక్కడ చదవండి మీరు. కాబట్టి నీ చెడుతనాన్ని మానుకొని మారు మనసు నుండి ప్రభుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి బంధకములను చూసారా ఏం కనపడుతుందా దానికి? నీ చెడుతనాన్ని మానుకో, నువ్వు ప్రార్థించే. దేవుడు ఒకలా నీ హృదయాన్ని మారుస్తాడేమో. దేవుని ఎవరంటున్నాడు ఈ మాట? చెప్పండి. ఇక్కడ గాలిని వాడిన సీమోను కనిపిస్తున్నాడు. తను ఏం చేశాడంటే తన జీవితమే గాలిడి జీవితము. తను లోకంలో బ్రతికాడు. ప్రభు నమ్ముకొని కూడా ఏమో దీనికి అదే ఆలోచన ఉంది, మార్పు లేదు. ఒక దినాన పేతురు యోహానులు మరి ఆ ప్రాంతానికి వచ్చి, ఆ సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. వెంటనే గాలిని వాడే సీమోను ఏమన్నాడు అంటే ఏం పెట్టాడంటే డబ్బు పెట్టి నాకు కూడా ఏంటంటే అంటే మనం ఒక ప్రాముఖ్యంగా మనం గమనించాలంటే మనం చెప్పుకోవాలంటే ఏంటంటే డబ్బులు పెట్టి ఏంటంటే ఆ పరిశుద్ధ ఆత్మని వరాన్ని కొనాలని ప్రయత్నము చేశాడండి. ద్రవ్యం పెట్టే డబ్బులు పెట్టి అంటున్నాడు. ఆ పరిశుద్ధ నేను కూడా చేతులు పెడితే ఈ రోజున అటువంటి పరిస్థితులు ఉన్నాయి. డబ్బు పెట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంటారు చాలా మంది. డబ్బులు పెట్టి ఏదైనా చేయగలుగుతాం అనుకుంటారు. డబ్బుతో ఏదైనా చేస్తాం అనుకుంటారు. డబ్బుతో ఏదైనా చేయగలం అనుకుంటారండి. అది కానే కాదండి. ఇక్కడ కాదు. చాలా మంది ఇటువంటి శ్రీమోనులు అనేక సంఘాలు ఉన్నారు. ఎలా ఉన్నారంటే డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనే, అది కానే కాదు. వీళ్ళు ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. నువ్వు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని నువ్వేం చేయాలి? నువ్వు మారు మనసు పొందిన నీ మనసు మారాలి. నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీవు ఆ పరిశుద్ధాత్మ వరము కొరకు నువ్వు కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చెప్పండి. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆ పరిశుద్ధాత్మ వరం అనేది నీకు ఇస్తాడు. నువ్వు డబ్బు పెడితే, నువ్వు చర్చిని కడితే, నువ్వు చర్చిలుగా పాస్టర్ అయితే నీకు పరిశుద్ధాత్మ వరము. నీ డబ్బు ఉందని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు చేయగలిగితే దాని వలన ఎటువంటి ఉపయోగము లేదు. నువ్వు కష్టపడు, ప్రార్థన చేయి, శ్రమపడు, ఉపవాసం ఉండి కడుపు నాయగట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అలా ప్రార్థించినప్పుడు ఈయన చేయాల్సిందంట సంఘములో ఉండి కూడా ఈయన ఆలోచన ఏంటి? పరిశుద్ధాత్మని డబ్బుతో కొనాలనుకుంటున్నాడు. ఈ యొక్క ఆ చెడ్డ ఆలోచన పేతురికి అర్థమైపోయిందండి. వెంటనే నువ్వు ఇలాగ చేస్తున్నావు, ఇలాగ చేయడం అది అది మనసు మార్చుకో, నీ చెడితనాన్ని విడిచిపెట్టి అంటున్నాడు. ఈ రోజు అనేక మంది ప్రభుని నమ్ముకున్నారు కానీ చెడితనాన్ని మాత్రం విడిచిపెట్టనే చాలా భయంకరమైన పరిస్థితిలో ప్రజలు బ్రతుకుతున్నారు. నిన్నటి దినాలు నేను బాగా విన్నాను. నిన్నటి దినాలు నేను మరి ఈ యొక్క క్రాఫ్ట్ కటింగ్ షాప్కి వెళ్ళాను. అక్కడ కూర్చొని ఇద్దరు మనుషులు సంభాషించున్నా. ఏంటంటే ఒక మనిషి అన్నాడు, ఒక ఆయన పిలిచి ఏం చేస్తున్నారు అంటే నిన్న చాలా తాగాను, దాదాపు 6 క్వార్టర్లు తాగాను అని ఆయన అన్నాడు. ఈయనేమనంటే అంత దానితో నువ్వు చచ్చిపోతావడా, కడుపులో ఇన్ఫెక్షన్ పెరిగింది అన్నాడు. వెంటనే ఏమన్నా తెలుసా, ఇప్పుడు కూడా 1 క్వార్టర్ తాగి అన్నం తిన్నాను, అంతలోకి మా అమ్మ వచ్చి మా అమ్మ 1 క్వార్టర్ మందు నాకు ఇచ్చింది అన్నది. ఎవరు ఇచ్చారంట? వాళ్ళ అమ్మతో తను అన్నాడంట, అమ్మ నేను ఇప్పుడే అన్నం తినంటే కొద్దిగా ఆగి తాగయ్యాదంట. ఏమన్నంట? ఇప్పుడు అన్నం తిన్నావు కదా,
నీ కాడికి కొద్దిగా తాగయ్యా అన్న. మా అమ్మ కొద్ది ముందుకు వస్తే బాగుంటుంది, కొద్దిగా తాగబడ్డా అంటారన్నా. ఏమన్నా తెలుసా, బిడ్డలకు మందిచ్చి పెంచి తల్లిదండ్రులు ఉన్నారా? అది తెలదన్నమాట. మరి మీ అమ్మ నీకు మంది ఇవ్వటండి, అది కూడా ఎంతో ప్రేమతో కొద్దిగా ఆగి తాగమంటారండి. నీకు చాలా విచిత్రంగా ఉంది కదా అన్న. మా అమ్మ అంటారండి, మా అమ్మ ఫస్ట్ కానించింది, లాస్ట్ ఉంది కదా, నన్ను తెగ ప్రేమించిందంట. ఏ ప్రేమించిందంట? మందిచ్చా. మందించి నాకు అసలు అర్థమే కదా అమ్మా. నేను లాస్ట్ ఉంది కదా, మా అమ్మ నన్ను తెగ ప్రేమించింది, నా కోసం ఏమిచ్చింది, ఏం చేయలేదు, చివరికి తాగి 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 ఏదో ఒక రోజు వాడు గొంతెండి చచ్చేదాకా వాడు మానే మాట్లాడా. ఏం జరిగారు అంటే సమాజం ఇలాగ ఉందండి. అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఆ బిడ్డలకు నేర్పించాల్సిన విధానం కూడా నేర్పించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్తారా? మనమైతే మన దేవుడు మనకు నేర్పిస్తున్న మాటలు ఏంటంటే మనం మంచిగానే బ్రతకాలి, మంచిగానే జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. ఆయన రాకడలో మనము ఎత్తబడాలి. ప్రతిదీ డబ్బుకు, ప్రతిదీ దేవుని పనికి డబ్బుతో లింకు అవసరం పెట్టకూడదు. ఏం పెట్టకూడదండి? నీ డబ్బు ఇచ్చాలి అనుకోకూడదు. నీవు దేవుడు పని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు నీవు ఇచ్చిన డబ్బు కొరకు నీవు అంతకంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలిగా. నీ ఆత్మలో నేను అంగీకరించను అన్నాడు దేవుడు. ఏమంటే ఎందుకు అంగీకరించాలి? నీ చెడితనాన్ని మానుకోలేదని మాట్లాడాడంటే మనం కూడా మన చెడితనాన్ని మానుకోకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన తల మీదకి రావు. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. ఏం మానుకోవాలంట? కీడి చేయట మానుకోవాలి. రెండోదిగా అబద్ధం ఆడటం మానుకోవాలి. మూడోదిగా సొనుగుడు గొలుగుడు మానుకోవాలి. నాలుగోదిగా చెప్పండి అటు ఇటు తిరిగి అంటే ఏ క్రియలు చేయటం మానుకోవాలి. ఐదోదిగా చెప్పండి చెడ్డతనం, చెడ్డ మనసు, ఆ చెడ్డ ఆలోచనలు మానుకోవాలి. అటువంటి మానుకున్నప్పుడే మన విశ్వాసములో ఎదుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించాలంటే, మన విశ్వాసములు ఎదగాలంటే కొన్నిటిని మనం విడిచిపెట్టాలి, కొన్నిటిని మానుకోవాలి. దేవుడికి స్తోత్రం చెబుతారా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన అన్న మాట, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను, అలాగనే ఆ దేశాన్ని, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అందరినీ విడిచిపెట్టి అబ్రహాము వెళ్ళాడు గనక దేవుడు అబ్రహాముని విడిచిపెట్టాడు. అలాగే విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలో ఉన్న మనలో విశ్వాస సంబంధమైన జీవితంలో ఎదగకుండా, మన ప్రార్థనా జీవితంలో ఎదగకుండా ఏవైతే మనలో ఉన్నాయో వాటిని విడిచిపెట్టినప్పుడు మనం కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుతాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అటు కృప పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించను గాక. ప్రార్థించేంత అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. సమయంలో మరి దేవుడి వాక్యం మీద మనము ప్రార్థించేద్దాం. ప్రార్థన చేసుకునేంతవరకు వాక్యం మీద మనం ప్రార్థించేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న మనము మరి వాక్యం మీద మనము కొన్ని మనలో ఏదైతే